మీ ధనంజయ నేటి ప్రపంచం మత్స్యకారుల జీవన విధానం అంటే మత్స్యకారుల సముద్ర తీరంలో వాళ్ళ తాలూకా జీవనం ఎలా ఉంటుంది. ప్రభుత్వానికి మత్స్యకారుల తాలూకా కన్నీటి గాథలు వివరించడానికి ఎవరైనా ఉన్నారా అంటే కొంతమంది ఉన్నారు. కానీ ప్రభుత్వం దృష్టిలో మత్స్యకారుల తాలూకా కన్నీటి గాథలు అనేవి ఇంకా ఎక్కువగా తెలియజేయడం లేదు. కానీ డొంకూరు నుండి ఒక యువకుడు సైకిల్ యాత్రపై అంటే మత్స్యకారులు గ్రామాల్లో ఉన్న వాళ్ళ జీవన విధానం, వాళ్ళ తాలూకా పిల్లల భవిష్యత్తు, వాళ్ళు చేస్తున్న పండితనం ఏంటో తెలుసుకోవడానికి తను ఒక సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఫ్రెండ్ నమస్తే. తమ్ముడు మీ పేరు? నా పేరు గోడాల ప్రసాద్. నేను అంటే మత్స్యకారుల సమస్యలను గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలనేసి సైకిల్ యాత్ర అయితే చేస్తున్నాను. నేను అంటే మార్చి 13న అయితే డొంకూరు అనే గ్రామంలో స్టార్ట్ చేశాను. ఇప్పటికైతే 23 రోజులు అయితే అయింది. ప్రజెంట్ అయితే నేను కంబైల్ రైడ్పేట అనే గ్రామంలో ఉన్నాను. ఈ రోజు ఇక్కడ స్టే చేసి ఈ ఊరు మత్స్యకారులు కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుని యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అంటే మత్స్యకారులు మీరు ఇన్ని గ్రామాల్లో చూసారు కదా, వాళ్ళ తాలూకా జీవనం ఎలా ఉంది ఈ శ్రీకాకుళం జిల్లాలో అయితే అంటే మినీ హార్బర్ లేకపోవడంతో ఆ గ్రామాలు అయితే చాలా వెనకబడిపోయినాయి. ఇల్లు చూసినా సరే రేకిల్లు లాగే ఉన్నాయి. ఏమీ డెవలప్మెంట్ అయ్యేలాగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పోర్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ చనిపోతున్నారు. వలసలు వెళ్ళాక అక్కడ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అక్కడ కూడా బై మిస్టేక్ లో చనిపోవడం జరిగినా సరే చివరి చూపు కూడా చూడలేకపోతున్నారు.